విశాలాక్షి ఎన్నికల ప్రచారం చేస్తూ ఉంటుంది. సిద్ధు, తులసి విశాలాక్షి తరపున ఎన్నికల ప్రచారం చేస్తూ ఉంటారు. శ్రీనివాస్ విశాలాక్షి తరపున ఆటో నడుపుతూ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటాడు. ప్లాన్ ప్రకారం కనిష్క ఒక నలుగురిని తీసుకొని వస్తుంది. ఒక వ్యక్తిని ప్లాన్ ప్రకారమే మూర్ఛ వచ్చినట్టు, పిట్స్ వచ్చినట్టు శ్రీనివాస్ ఆటోకి అడ్డంగా పడిపోమ్మంటుంది. వాడు అలాగే చేస్తాడు. ఇక మిగతా ముగ్గురిని ఇలా అంటుంటుంది కనిష్క, మీకు ప్లాన్ తెలుసు కదా, అమలుపరచండి అనగానే అందరూ ఆటో ముందుకి వెళ్ళి ఆ మూర్ఛ వచ్చిన వ్యక్తిని చూస్తూ అతడు కోలుకునేలా చేస్తూ ఉండేలోపే మరికొందరు శ్రీనివాస్ ఆటోలో ఒక డబ్బులున్న బ్రీఫ్ కేస్ పెట్టేస్తారు. మరోవైపు ఇంకో ప్లాన్ ప్రకారం విశాలాక్షి తరపున ప్రచారం చేస్తున్నట్టు యాక్టింగ్ చేస్తున్న కార్యకర్తలు కొంతమందికి డబ్బులు విశాలాక్షి ఫోటో చూపిస్తూ, మీరు విశాలాక్షి అమ్మగారికే ఓటు వేయాలి, మీకు డబ్బులు ఇవ్వమని చెప్పారు విశాలాక్షి అమ్మగారు, మీరు మాత్రం అలాగే వేయాలి అని డబ్బులు ఇస్తూ విశాలాక్షి ఫోటో చూపిస్తున్న కార్యకర్తల్ని దూరంగా ఉన్న కనిష్క వీడియో తీస్తుంది. ఇక శ్రీనివాస్ ఆటో దగ్గరికి పోలీస్ జీప్ వస్తుంది. ఇక పోలీసులు కిందికి దిగి శ్రీనివాస్ ఆటోని చెక్ చేస్తుండగా, ఏమైంది సార్, నా ఆటో ఎందుకు చెక్ చేస్తున్నారు అని అడిగేసరికి, మీరు ప్రచారం కోసం డబ్బులు పంచుతున్నారని, ఓట్లని కొంటున్నారని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది అని సిద్ధు, తులసి విశాలాక్షితో ఎస్ఐ చెప్తుండగా, మీకు ఇన్ఫర్మేషన్ ఎక్కడిది సార్, మేము అటువంటి పనులు ఏమీ చేయట్లేదు అని సిద్ధు అంటుండగా ఒక వీడియో చూపిస్తాడు ఆ ఎస్ఐ. ఆ వీడియోలో విశాలాక్షి ఫోటో పైన డబ్బులు పెట్టి ఒక కార్యకర్త అక్కడున్న ఓటర్లని ఇలా అంటూ ఉంటాడు, విశాలాక్షి అమ్మగారు మీకు డబ్బులు ఇవ్వమన్నారు, ఓట్లు విశాలాక్షి అమ్మగారికే వేయాలి, జై అని చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు. ఆ వీడియో అంతా చూసిన సిద్ధు, తులసి, విశాలాక్షి, శ్రీనివాస్ అందరూ షాక్ అవుతారు. ఈ నేరం నుండి సిద్ధు, తులసి, విశాలాక్షి ఎలా బయటపడతారు, నిజాన్ని ఎలా ప్రూవ్ చేయగలరో రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.